నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ డీసీసీ సెక్రటరీ సయ్యద్ జమాలుద్దీన్ గారు ఓ సందర్భంలో వారి కారులో ప్రయాణిస్తున్న సందర్భంగా వారిని ఆపి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు, ఉద్యోగులు సహకరించాలని రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు అన్న ధర్మిల ఈ విషయమై వారిని అడిగి తెలుసుకుందామని ఆపడం జరిగింది. ఇప్పుడు వారు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సాబ్ సలాం అలైకుం. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగోలేదు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు ఉద్యోగులను మాకు సహకరించాలని కోరడం ఓ సమావేశంలో జరిగింది. ఆ విషయమై ఉద్యోగులకు సీఎం గారికి మధ్యన జరుగుతున్న విషయాన్ని మీరు విశదీకరించగలుగుతారా సార్? అవును, దానిపైన నేను చెప్పవచ్చు. ఎంప్లాయీస్ నియర్ అబౌట్ 16 months ఓపిక పడుతున్నారు, ఓపికతోనే ఉన్నారు. వాళ్ళ డిమాండ్స్ సహజమే, డిమాండ్స్ కరెక్ట్ ఉన్నాయి, దానికి ఏం అబద్ధం ఏం లేదు. వాళ్ళు ఎక్కువ బోనస్ అడుగుతలేరు, ఉన్న వాళ్ళది డబ్బు వాళ్ళే అడుగుతున్నారు. దాని మీద సీఎం గారు కూడా సహకరిస్తున్నారు, ఇవ్వను అని చెప్పలే ఇప్పటి వరకు. మరి పరిస్థితి ఎకనామికల్లీ ఫైనాన్షియల్లీ కొంచెం బాగలేదు తెలంగాణ. దాని కొరకు టైం తీసుకుంటా అంటున్నారు, టైం కూడా ఇవ్వాలి. ఎందుకంటే డబ్బు లేదు. ఈ విషయము ఈ పెండింగ్ అన్ని ప్రాబ్లమ్స్ గత గవర్నమెంట్తోనే ఉన్నది. ఆ పోయిన గవర్నమెంట్ ఫుల్ఫిల్ చేయలే, పెండింగ్లో ఉంచారు. మొత్తం పిఆర్సీ కానీ, జీపీఎఫ్ అమౌంట్ కానీ, లీవ్ ఎన్కాష్మెంట్ కానీ అన్నీ పెండింగ్ పెట్టి ఆ గవర్నమెంట్ పోయింది. పెండింగ్లో పెట్టి పోయినాక సమ్ కరోడ్స్ పెండింగ్లో ఉన్నారు. ఇప్పుడు దానికి కలెక్షన్ చేసి జమ చేసి ఇవ్వాలంటే కొంచెం ఇంకా టైం కావాలి. అందరికీ తెలిసి ఇది 3-4 yearsతోని ఏ పేమెంట్ లేదు ఎంప్లాయీస్. దాదాపు ఎన్ని సంవత్సరాలుగా మీకు పెండింగ్లో ఉన్నాయి సార్ ఇవి? 3-4 yearsతోని పెండింగ్లో ఉన్నాయి అమౌంట్. అంటే గత ప్రభుత్వం హయాం నుంచి పెండింగ్లో ఉన్నాయి. అందరికి తెలుసు, ఇది ఎంప్లాయీస్కి తెలుసు. నేను కూడా రిటైర్డ్ హెచ్ఎంఏ. అవును, నేను కూడా రిటైర్డ్ హెచ్ఎంఏ, గెజిటెడ్ హెచ్ఎం. నేను అట్లా ఏం లేదు, అది పెండింగ్లో ఉన్నది. పెండింగ్లో ఉంటే అన్నీ జమ అయినాయి. అప్పుడు డిఏలు కూడా ఆ పీరియడ్లో కూడా ఉండే. ఆ పీరియడ్ అప్పుడు డిఏ కూడా 5-6, ఇప్పుడు 5-6 జమ అయినాయి. 5-6 ఆ డిఏలు కూడా పాత డిఏలే. టైం టు టైం ఇచ్చేస్తే అయిపోతుండే కదా అప్పుడే. టైం టు టైం పిఆర్సీ, టైం టు టైం డిఏ, టైం టు జిఎఫ్ అమౌంట్, జిపిఎఫ్ అమౌంట్, టైం టు అవి ఏమంటారు ఎన్కాష్మెంట్ లీవ్, లీవ్లు అన్నీ జమ చేసినాయి. వాళ్ళు ఎంప్లాయీస్ తన కష్టంతో జమాయించుకునే డబ్బు అది. అంటే అప్పటి నుండి పెండింగ్లో ఉన్న వాళ్ళు ఏం అడుగుతలేరు, ఎక్కువ అడుగుతలేరు. సీఎం గారు ఇవ్వనని చెప్తలేరు, అది కామెంట్ నడుస్తున్నది. ఇప్పుడు స్ట్రైక్ చేస్తా అన్నారు, చేయని ఏం కాదు, చేస్తే కూడా ఏం కాదు. డిమాండ్ కూడా కరెక్టే ఎంప్లాయీస్ది. నేను అటు కూడా నేను చెప్తున్నా, అది సహజమే బిల్కుల్. వాళ్ళు అడగాలి, అడిగినాకనే అడుగుతూనే ఇస్తారు. దానికి జమ కావాలి పైసలు. కానీ ఇప్పుడు వస్తున్న బడ్జెట్ ఓన్లీ సాలరీసు, ఈ ఉచితాలకు ఇస్తున్నటువంటి పథకాలకు సరిపోతున్నాయి. ఇంకా వేరే వేటికి కూడా సరిపోయే అవకాశం లేదు. ఉద్యోగులు సహకరించాలని చెప్పి సీఎం గారు కోరుతున్నారు. దీనికి ఓకే, సహకరిస్తున్నారు కదా, వాళ్ళు ఏం గడబడి చేస్తున్నారా? సీఎం కూడా ఏమంతా లేరు కదా. దానికి చెప్పిన 4 పదాలు అవి తీసుకొని సీఎంకు అది బేషరం చేస్తున్నారు. ఏదో పొరపాట్లు చెప్పేసిండు, అది ఏమో చెప్పిండ్రు, అందరు చూసిండ్రు.
అది చెప్తే దానికి ఆ విషయం తీసుకోవద్దు. ఇప్పుడు కమ్ టు ద పాయింట్. ఇప్పుడు ఏం చేయాలంటే మాట్లాడుకోవాలి కూర్చుండి. చెప్పిన మాటలకు పట్టుకోవద్దు, సీఎం మాటలకు పట్టుకోవద్దు. అది ఏదో ఆలోచనలో ఏదో పరేషాన్లో చెప్పుకున్నారేమో, దానికి పెద్ద ఏం లేదు. అయితే అప్పు పుట్టడం లేదు, ఎక్కడికి పోయినా కూడా అప్పు ఇస్తలేరు. నేను ఢిల్లీకి పోయినట్టుంటే చెప్పులు ఎత్తుకోపోతారేమో అని భయంగా దొంగగా చూస్తున్నారు అని చెప్పాను. ఇది అనడం కరెక్టే అంటారు సీఎం గారు? చూస్తున్నారు. అట్లా 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 చెప్పద్దు. మరి మనిషి తప్పు జరుగుతుంది కదా. ఏదో ఆవేశంలో చెప్పుకున్నారేమో, ఏ పరిచయంలో చెప్పుకున్నారేమో. ఆ మాటలు విడిచిపెట్టి ఇప్పుడు ఇప్పుడు టు ద పాయింట్కు రావాలి. ఏంటంటే ఇప్పుడు ఎప్పుడు ఇస్తారు, ఎట్లా ఇస్తారు, ఇన్స్టాల్మెంట్ ఇస్తారా, ఇట్లా మాట్లాడుకోవాలి కూర్చుండి. అటు ఆ సైడ్ సీఎం, ఇటు ఎంప్లాయీస్ విడివిడిగా అపోజిట్ డైరెక్షన్లో కూర్చుంటే మాట సాల్వ్ కాదు కదా. కూర్చోవాలి, ఒక కమిటీ ఫామ్ చేయాలి, సబ్ కమిటీ ఫామ్ చేసి మాట్లాడుకోవాలి. దానికి సీఎం కూడా సహకరించాలి, ఎంప్లాయీస్ కూడా సహకరించాలి. అరే నెలకు ఒక డిఏ ఇవ్వండి, 2 ఇవ్వండి, నెలకు 2 ఇవ్వండి. పిఆర్సీకు తక్కువ ఇవ్వండి, ఫిట్మెంట్ 20%, 10%, 20% ఇష్యూ చేయండి. సంతోషపడతారు ఎంప్లాయీస్. ఇతర పార్టీలు ఈ సీఎం గారు ఈ మాట అన్నదానికి ఇది కరెక్ట్ కాదు, ఇది వారి చేతకానితనమే అని చెప్పి అంటున్నారు. దానికి మీరేమంటారు? అది నేను ఒప్పుకున్నది. ఒక ఇల్లు నడవాలంటే ఏదో ఒక అటు ఇటు పరిశాన్ అవుతాడు. అరే సీఎం సాబ్ పరిశాన్ ఏమను పరిశానలో చెప్పుకున్నాడు ఆయన. దానికి జోక్గా చెప్తున్నాడు, ఆయన జోక్ చేసిండా. తన ఎంత పెద్ద మాటలు ఎందుకు చెప్పుకుంటాడు? అది ఇట్లా ఆలోచించుకోవాలి. ఆ మాటలు, ఇంత పెద్ద మాటలు చెప్పిండంటే లోపల నుంచి ఎంత పరిశాన్ కూడా అట్లా అనుకోవాలి. దానికి మాఫ్ చేయాలి. ఇప్పుడు ఆర్థిక మాంద్యం ఏర్పడడానికి కారణం గత ప్రభుత్వమే అంటారా? ఎవరికి ఏం చెప్పా నేను. ఇప్పుడు ఉన్న ప్రాబ్లంకు సాల్వ్ చేసుకోవాలి. అదే అందరికి తెలుసు. పోయిన గవర్నమెంట్ ఏం చేసిందో అందరికి తెలుసు. అంటే ఇవన్నీ పెండింగ్లో పెట్టడం కారణం పెట్టింది అందరికి తెలుసు. అదే కారణం అంటారా? కారణం నేను ఎట్లా చెప్పాలి భయ్? కారణం మీరే వినటోళ్ళు అర్థం చేసుకోవాలి. ఏ కారణంతో ఎందుకు చెప్తున్నాడు, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, నేను ఎందుకు చెప్పాలి? అందరికి తెలివి. నేను ఏమైనా సింపుల్ పర్సన్, నేను పెద్ద పాలిటీషియనా? అట్లేం లేదు. ఓకే, చివరిగా మీరు పెద్దలు, ఒక రిటైర్డ్ హెచ్ఎం, డిసిసి సెక్రటరీగా కూడా ఉన్నారు, అనుభవజ్ఞులు. మీ సూచన ఏమైనా చెప్పాలి? ఒకటే సూచన ఉన్నది. వెంటనే సబ్ కమిటీ ఫామ్ చేసి సీఎం గారు ఎంప్లాయీస్ మొత్తం, పెన్షనర్స్ ఎంప్లాయీస్ మొత్తం, వర్కింగ్ గవర్నమెంట్ ఎన్జిఓస్ వాళ్ళు అంతా, యూనియన్ వాళ్ళు కూర్చుండి ఒక మంచి సులభమైన మంచి సిస్టమేటిక్ ఒకటి నిర్ణయం తీసుకోవాలి. దానికి ఇన్స్టాల్మెంట్ ఎట్లా ఇచ్చేయండి సార్ అని చెప్పాలి. పెద్ద ఎంత డబ్బు వద్దు మాకు, కొంచెం ఇచ్చేయండి. ఇది నా మాట కరెక్ట్. ఇది ఆకలి అవుతుందంటే 2 బుక్కలు తీస్తే కూడా, ఒక నీళ్ళు తాగుతా కూడా సరిపోతుంది. మరి బిర్యానీ తర్వాత. ఓకే సార్, థ్యాంక్ యూ. శుక్రియా సార్. మంచి సలహాలు సమాధానాలు చెప్పారు సార్ మాకు. థ్యాంక్ యూ సార్. ఓకే. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. మరిన్ని వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.